సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. 9 ప్రధాన అంశాల ఎజెండాగా పార్లమెంటరీ పార్టీ భేటీ కొనసాగుతుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చిస్తున్నట్టు సమాచారం. వర్షాకాలం నేపథ్యంలో రద్దీ ప్రాంతాల నిర్వహణ, మహిళా నేతలపై అసభ్య ప్రచారం వంటి అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. 9 ప్రధాన అంశాల ఎజెండాగా పార్లమెంటరీ పార్టీ భేటీ కొనసాగుతుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చిస్తున్నట్టు సమాచారం. వర్షాకాలం నేపథ్యంలో రద్దీ ప్రాంతాల నిర్వహణ, మహిళా నేతలపై అసభ్య ప్రచారం వంటి అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా విజయవాడ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? విషయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇక టీడీపీ పార్లమెంటరీ సమావేశం అనేది కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఇటు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇటు ఈ యొక్క సమావేశం అనేది కూడా సుదీర్ఘంగా అయితే కనుక కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఒక్క ఎంపీలు కూడా ఇక ఈ యొక్క సమావేశానికి హాజరవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు అనేది కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక తోడి టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలపై ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది కూడా చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ప్రధానంగా ఏదైతే ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై సుదీర్ఘంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలతో పాటు అదేవిధంగా ప్రతిపక్షాలు చేసేటువంటి అంశాలపై కూడా తిప్పికొట్టేందుకు టీడీపీ నుంచి కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే టీడీపీ వహించాల్సినటువంటి పాత్రపై కూడా ఇటు చర్చించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీలకు అయితే ఎంతో దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ కేసు ఎంతో కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే ఇక ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో వేదికగా ఇటు వైసీపీ చేసినటువంటి అరాచక పాలనపై కూడా ఎండగట్టేందుకు ఇటు టీడీపీ ఎంపీలు అయితే కనుక దీనికి సంబంధించినటువంటి అంశాలపై ప్రస్తావించాలి అంటూ కూడా కొంత మేరకైతే కనుక దిశానిర్దేశం చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కొరకు కూడా ఇక ఎంపీలు తమ వంతు వాణి వినిపించే విధంగా కూడా ఇటు పార్లమెంట్ సమావేశాలను వేదికగా వినియోగించుకోవాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. 9 ప్రధాన అంశాల ఎజెండాగా ఇటు పార్లమెంటరీ సమావేశం అనేది కూడా కొనసాగుతున్న పరిస్థితులు. ఏదైతే ఇటు ఇప్పటికే ఈ యొక్క తొక్కిసలాట్లు, గుంపుల నియంత్రణ, నిర్వహణ లోపాలు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రుణాల మంజూరు జాప్యం, మహిళా ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం వంటి అంశాలపై కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం మనకెళ్ల అనుసంధాన ప్రాజెక్టు ఇబ్బందులు, అదేవిధంగా హంద్రీనేవా సివిల్ స్రవంతి ప్రాజెక్టు, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల అంశంపై పార్లమెంటరీ ఈ యొక్క సమావేశంలో అయితే కనుక చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు ప్రధానంగా అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారో, అమరావతి అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్నటువంటి సహాయ చర్యలతో పాటు అదేవిధంగా మామిడి ధర తగ్గిపోవడం వల్ల రైతులకు నష్టపోయినటువంటి అంశాలు అయితే కనుక ఈ యొక్క పార్లమెంటరీ సమావేశాల్లో చర్చగా రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు రాష్ట్ర అభివృద్ధిలో అప్పటికే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులపైతో పాటు అదేవిధంగా ప్రతిపక్షాలు చేసేటువంటి అంశాలపై కూడా తిప్పికొట్టే విధంగా ఇటు
కూటమి ప్రభుత్వం సైతం కూడా ఇటు ఉన్నటువంటి నేపథ్యంలోనే బీజేపీకి సహకరించే విధంగా ఇటు టీడీపీ ఎంపీలు వ్యూహాలు వేయాలి అంటూ కూడా ఎత్తుగడలు వేయాలి అంటూ ఇటు చెప్తా ఉన్నారు. మరోవైపు వైసీపీ సైతం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలోనే వారి వైఖరిని కూడా ఎండగట్టేందుకు ఇటు పార్లమెంటరీ సమావేశాలు వినియోగించుకోవాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎంపీలకి దిశానిర్దేశం అనేది చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. శాలిని, థ్యాంక్ యూ సంతోష్.